మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. జవహర్ నగర్ ఉంటుంది మా దగ్గర. జవహర్ నగర్లో ఉన్న భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు వాస్తవంగా. అది ఎప్పుడో ఎక్స్ సర్వీస్ మెన్ల కోసం అప్పటి ఆర్మీ ఆ డిపార్ట్మెంట్ రక్షణ శాఖ డిపార్ట్మెంట్ దాన్ని ప్రొక్యూర్ చేసి ఎక్స్ సర్వీస్ మెన్ల కోసం ఇచ్చింది. కొద్దిమందికి ఎకరాల కొద్ది ఇచ్చింది, కొంతమందికి ఇళ్ళ జాగాల కోసం ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికి కూడా ఇవాళ దాని మీద యజమాయిస్తోటి అక్కడ ఒక ఇల్లు కట్టుకునే పేదవాడు 2 లక్షలు 3 లక్షలు లంచాలు ఇస్తే తప్ప ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఆడ ఉంటోళ్ళంతా కూడా పేదవాళ్ళు, ఉత్తర భారతం నుంచి వచ్చి పొట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పొట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇలా కంపు వాసనలో ఏ జవహర్ నగర్ డంప్ యార్డ్ అయితే ఉంటుందో పురుగులు పారిన అక్కడ రోగాల బారిన పడ్డప్పటికి కూడా దిక్కు లేక బిక్కుమంటూ బతికేటువంటి జవహర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఏదైతే ఇల్లు గుడిసెలు వేసుకున్న వాళ్ళు, రేకుల షీట్లు వేసుకునే వాళ్ళు, ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడక్కడ పోయి కూలగొడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కొంత పైసలు ఒక జనరేషన్ కష్టపడితే పైసలు వస్తే ఒక ఇల్లు కట్టుకుందామంటే కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఈ కొంతమంది బ్రోకర్లు కలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించండి. ఆ పేదవాళ్ళు కట్టుకునే ఇళ్లకు వాళ్ళు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఆ విషయాలు కూడా చెప్పినాం. ఇంకా అక్కడక్కడ ప్రభుత్వ పరమైన భూములలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో, చిన్న గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్నారో అలాంటి వాళ్లకు బెదిరింపులకు లోను కాకుండా భయపడే పరిస్థితి లేకుండా వాళ్ళు రెగ్యులైజ్ చేస్తారా. జీవో నెంబర్ 58 ఉన్నది, 59 కింద చేసిండ్రు. ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూగా కొనసాగించి పేదలు కట్టుకున్న గూడుకు గ్యారెంటీ ఇచ్చే ప్రక్రియ కూడా చేయమని చెప్పి, ఎందుకంటే రెవెన్యూ మంత్రి కూడా వారే కాబట్టి, హౌసింగ్ మంత్రి కూడా వారే కాబట్టి 60 గజాలలో 80 గజాలలో ఇల్లు కట్టుకునే వాళ్ళు భూ ఆక్రమణదారులు కారు వాళ్ళు పేదవాళ్ళు కటిక బీదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి మేము కోరినాం. ఇలా ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పెద్ద పార్లమెంట్ పరిధి కాబట్టి ఇప్పటి వరకు మాకు వాస్తవంగా అక్కడ డిఆర్సీ మీటింగ్ కూడా జరగలేదు. సంవత్సరాల గడిచిపోయినప్పుడు కూడా జరగలేదు. శ్రీధర్ బాబు గారికి యాక్చువల్గా డిఆర్సీ మీటింగ్ పెట్టమని కోరడానికి వచ్చినాం. అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా కాబట్టి కొన్ని సమస్యలు అనుకుందాం అనుకున్నాం, వారు కలవలేదు. డెఫినెట్గా మరోసారి ఆ మంత్రులు కలిసి మల్కాజిగిరి 4 లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చి విశ్వాసంగా నా మీద ప్రకటించిందో నా బాధ్యత కాబట్టి ఇలా ప్రజల పనులను చేసే విషయంలో ప్రభుత్వాలు పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కానీ ప్రభుత్వాలు ప్రజలకు పనిచేసేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని నిర్వర్తించే దాంట్లో బాధ్యతగా నేను ఉన్నా కాబట్టి తప్పకుండా ఇవాళ ఆ సమస్యలు ప్రస్తావిస్తాం, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సైజుకు సంబంధించి కఠినంగా పోకుండా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి. కేంద్రమే కుర్రీలు పెడుతుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది అన్నది ఆ నిబంధన కేంద్రమే పెట్టింది. దాంట్లో జాయిన్ కావడం వల్ల ఒక మాట ఏంటంటే, సరే కేంద్రం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కాదు, ఇది వాళ్ళు నంబర్ ఇస్తారు, 2 లక్షల 3 లక్షల నంబర్ ఇస్తారు. మొత్తం ఈ డబ్బంతా కూడా వాళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు ఇచ్చేది రూరల్ ఏరియా ఇల్లు కడితే గింత అని, అర్బన్ ఏరియాలో ఇల్లు కడితే గింత అని చెప్పి ఇస్తారు. కాబట్టి అట్లాంటి రిస్ట్రిక్షన్ వాళ్ళు అక్కడ ఉండదు. మనం గ్రౌండ్ ఉంటే మనము చేస్తే వాళ్ళు వచ్చి చూస్తారు. అవన్నీ ఉండవు, నాకు తెలియదు మరి. కానీ ఒకవేళ ఇలాంటి నిబంధన ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి ఎక్కడైనా రాష్ట్రాలు ప్రొయాక్టివ్గా ఉన్న కాడ, పాజిటివ్ ఉన్న కాడ, కొంత పెద్ద కట్టుకునే కాడ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతాం. ఇది మన ప్రాంతం సౌత్ ఇండియా మరీ అంత అట్లుండదు. ఉన్నంతలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని చూసుకుంటారు, మంచి కల్చర్గా ఉండాలని కోరుకుంటారు. మనం మరీ ప్లాస్టిక్ షీట్ల కింద మరీ కూడా ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. కానీ తప్పకుండా అట్లాంటివి ఉంటే మా పరంగా మేము పార్లమెంట్ సభ్యులం, మేము భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం. మేము ఏం కోరుతాం? ఎక్కువ ఇల్లు తెలంగాణకు రావాలని కోరుకుంటాం, ఎక్కువ నిధులు తెలంగాణకు రావాలని కోరుకుంటాం. ఇలా యూరియా సమస్య ఉంది, యూరియా సమస్య పరిష్కరించాలని కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎంపీలం భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది. మేము కూడా దరఖాస్తులు ఇచ్చి మేము కలుపుతూనే ఉన్నాము. నేషనల్ హైవే శాంక్షన్ విషయంలో కావచ్చు,
రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఆర్యూబీల కన్స్ట్రక్షన్లు కావచ్చు. మొన్న నేను ఒక మీటింగ్ పెట్టాం, మీకు తెలుసో తెలియదో, నేనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో రైల్వే అధికారులతో సమన్వయ మీటింగ్ పెట్టి హైదరాబాద్లో ఇలా రైళ్ళ స్పీడ్ పెరిగింది, ఇలా పట్టాలు దాటుతున్నప్పుడు వందల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి సమస్యకు ఎక్కడ వీలైతే అక్కడ అండర్ పాస్లు, స్కూటర్లు పోయే అండర్ పాస్లు కావచ్చు, మనుషులు పోయే అండర్ పాస్లు కావచ్చు, అసలు మనుషులంటే వాళ్ళు పట్టాల మీద పోకుండా ఉండేటువంటి చర్యల కోసం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినా 100% రైల్వే డిపార్ట్మెంట్ చేతనే ఖర్చు పెట్టించి కట్టిస్తామని కూడా ఒక మనం పెట్టినాం.